కర్నూలు జిల్లా మద్దికేరు మండలం తహసీల్దార్ హుసేన్ సాహెబ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే రేషన్ సరుకులను జూన్ 1వ తేదీ నుండి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దార్ హుసేన్ సాహెబ్ తెలియజేస్తూ మద్దికేరు మండలంలో 24 డీలర్షిప్లు ఉన్నాయని, ఇంతవరకు వాహనం నుండి సరుకులు ఇంటి దగ్గర తీసుకునే వాళ్ళని ఇక నుంచి జూన్ 1వ తేదీ నుండి ప్రజలు రేషన్ డీలర్ దగ్గరకు వెళ్లి తీసుకోవాలని, అలాగే డీలర్లు ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యావసర సరుకులను ప్రజలకు అందించాలని, అలాగే ఎప్పటి స్టాకు అప్పటికే బోర్డు పైన వ్రాయాలని, ప్రతి డీలరు పరిధిలో వృద్ధులు వికలాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మద్దికేరు ఎంఆర్ఓ హుసేన్ సాహెబ్ తెలియజేయడమైంది. కర్నూలు జిల్లా మద్దికేర తహసీల్దార్ను మాట్లాడుతున్నాను. మన మద్దికేర మండలంలో దాదాపు 24 డీలర్ షాపులు ఉన్నాయి. ఇప్పటి వరకైతే MDU వాహనాల ద్వారా ఈ యొక్క రైస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అయితే కొత్తగా ఈ యొక్క MDU వాహనాలను రద్దుపరిచి ఈ 24 షాపులలో ప్రతి డీలర్ షాపులో ఈ యొక్క రైస్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టడం జరుగుతున్నది వచ్చే నెల జూన్ 1వ తారీఖు నుంచి. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకొని వారి వారి పరిధిలో ఉన్నటువంటి డీలర్ షాపులకు వెళ్ళి బియ్యము, చక్కెర, నూనె, ఇతర ఏ ఐటమ్స్ ఇస్తున్నారో అవన్నీ ప్రజలు ఆ డీలర్ షాపుల దగ్గరికే వెళ్ళి తీసుకోవలసిందిగా కోరుతున్నాము. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి సమస్యలు తలెత్తినా మా దృష్టికి తీసుకొని వస్తే మేము వెంటనే పరిష్కరిస్తామని ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డీలర్లు కూడా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయవలసి ఉంటుంది. ప్రతి డీలర్ షాప్లో సమాచార నిమిత్తం వారి యొక్క డీలర్ షాప్ నంబరు ఉండేలా బోర్డు, ఏ స్టాక్ ఎంత ఉంది, ఏ స్టాక్ ఎంత అయిపోయింది అనేది మాకు క్షుణ్ణంగా బోర్డు కనపడేటట్లా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క ఆథరైజేషన్స్ను రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ఏ డీలర్లు ఆథరైజేషన్కి అప్లై చేసుకోలేదో వాళ్ళంతా ఆథరైజేషన్కు వెంటనే అప్లై చేసుకొని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉన్నటువంటి డీలర్ షాపులన్నిటి పరిధిలో ఎవరెవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఇల్లు కొద్దిగా అందుబాటులో వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి, వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ వాళ్ళకు సరుకులు అందించాల్సిందిగా ఈ డీలర్లను నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అంగన్వాడీ అయితేనేమి, మిడ్ డే మీల్స్ అయితేనేమి వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ ఐటమ్స్ ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తారని ఆశిస్తున్నాను. నా పేరు హుసేన్ సాహెబ్.